హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనకి పెద్ద సైజు బ్లౌజుల దగ్గరికి వచ్చేటప్పటికి చాలామందికి చెస్ట్ దగ్గర బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మనం ఇలా సూదిగా అని మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేస్తే ఇలా అంటే చెస్ట్ పాయింట్ అన్నది తన్ని పెట్టినట్టుగా సూదిగా వస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి నేను ఏం చెప్తున్నాను. అలా కాకుండా రౌండ్ షేప్ని ఇష్టపడతారు చాలామంది. కొద్దిగా పెద్ద సైజులకి కొద్దిగా పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంకా ఏజ్తో సంబంధం లేదనుకోండి. ఇప్పుడు ఈ ట్రెండ్లో అయితే కనుక ఎక్కువగా షేప్ ఉండడం అన్నది ఎవరికి నచ్చట్లేదు. రౌండ్ షేప్ని ఇష్టపడుతున్నారు. అంటే షేప్కి షేప్లా ఉండాలి, చూడడానికి ప్రిన్సెస్ కటింగ్లా ఏంటంటే మనకి అక్కడ ఏమీ పెద్ద షేప్ వచ్చినట్టుగా సూదుగా గట్రా ఉండకూడదు అనమాట. అలా ఉండాలి అంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఈ బ్లౌజ్ అయితే కనుక 42 సైజ్ బ్లౌజ్ అండి. ఇది నేను ఈ ముందు క్లాస్లోనే నేను ఈ మొత్తం కటింగ్ని మీకు నేను షేర్ చేశాను. ఒకవేళ చూడలేనట్టయితే కనుక ఒకసారి ముందు క్లాస్కి వెళ్ళి చూస్తే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కూడా కనిపిస్తుంది. థంబ్నెయిల్లోనే 42 సైజ్ అని ఇదే పిక్ ఉంటుంది. సరేనండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇది డాట్ స్టిచ్చింగ్లోనే చిన్న చేంజింగ్స్ అనమాట. డాట్ మీరు ఎంతన్నా పెట్టుకోండి. అది 2 ఇంచీలు వెడల్పు అంటే చిన్న సైజు వాళ్ళకి అవ్వచ్చు, మీడియం వాళ్ళకి అవ్వచ్చు, పెద్ద సైజు వాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా సరే. నేనైతే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను. సరేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. దాని తర్వాత ఇక్కడి నుంచి 6 ఇంచుకి ఒకసారి, 6 ఇంచుకి ఇంకొకసారి మార్కింగ్ చేశాను. సరేనా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కటింగ్స్ పెట్టేసుకుంటే కింద లేయర్కి కూడా కటింగ్స్ అనేది పడుతుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి, ఇటువైపు నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఎందుకంటే అటువైపు లైన్స్ అన్నీ ఉన్నాయి కదా, మీరు డిస్టర్బెన్స్ అవుతారు. ఇక్కడైతే క్లియర్గా అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు ఈ కట్స్ ఉన్నాయి చూసారా, ఈ కట్ట దగ్గర నుంచి మనం ఇలాగా పట్టుకుంటాం. కట్ట దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ డాట్ పొడవన్నది మనం ఒక 2.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాం. సరేనండి, ఇక్కడ కట్ ఉంది చూసారా, ఈ కట్ దగ్గర నుంచి ఇలా కలిపి ఇక్కడికి ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేస్తాం. ఇది మనం ఎప్పుడూ చేసే స్టిచ్చింగ్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఇక్కడ షేప్ అన్నది మనకి వస్తుంది. పర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఇదే మెథడ్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే షేప్ రాకూడదు, రౌండ్గా రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. దీనికన్నా ఈ 2.5 కన్నా ఒక 1/4 ఇంచు పైకి మనం ఎండ్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడి నుంచి ఈ మధ్యలో చేసి కొద్ది లోపలికి ఒక 1/4 ఇంచు లోపలికి, 1/4 ఇంచు అంటే మీరేం కొలాల్సిన అవసరం లేదు, కొద్ది లోపలికి అనమాట. ఇక్కడి నుంచి ఇలాగ కర్వ్ అనమాట, ఇలా రౌండ్ ఇలా తిప్పుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి ఇలా తిన్నంగా ఇదే ఫోల్డింగ్ మీద ఇలా వచ్చి ఇక్కడ లాక్ చేస్తాం. ఈ కర్వ్ ఇలా తిప్పడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ షేప్ అన్నది మీకు రౌండ్ షేప్ అన్నది వస్తుంది. సరేనండి, ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఇలా వస్తుంది. ఒకవేళ ఇటువైపు నుంచి మీకు నేను సేమ్ కట్ట దగ్గర నుంచి ఇలా పెట్టి ఇలా అంటే ఇటువైపు కూడా మీకు ఈ మార్కింగ్ అన్నది పడుతుంది. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా చూసారు కదా, స్టిచ్చింగ్ అన్నది మీకు ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువైపు కూడా సేమ్ అలాగే కట్ అన్నది ఇలా 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకుంటాం. ఇలా పట్టుకున్న తర్వాత కటింగ్స్ ఏమో ఇక్కడికి వచ్చింది 2.5 ఇంచీలు అన్నది మనకి ఇలాగా, ఈ 2.5 ఇంచీలు అన్నది ఇలా వచ్చింది. ఒక 1/4 ఇంచ్, 6 ఇంచ్ అన్నా సరే పైకి ఇలా వస్తాం. సరేనా, అంటే 3 ఇంచీల దగ్గరికి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడే ఇలా మనం షేప్ అన్నది తీస్తాం. సరేనా, ఇలా రౌండ్ షేప్ వచ్చి ఇలా రావడం వల్ల ఏంటంటే షేప్ అన్నది అక్కడ షేప్కి మనకి డాట్కి వెడల్పు అన్నది వస్తుంది, కానీ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. అలా కావాలని ఎవరైనా అడిగితే కనుక మీరు ఈ రకంగా ఈ చిన్న మార్పు చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా అంతే. స్టిచ్చింగ్ అన్నది ఇలా చేస్తే సరిపోద్ది.
ఇప్పుడు మిగతా డాట్స్ అన్నవి సేమ్ టు సేమ్ అలాగే మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి ఇక్కడి నుంచి ఇది ఇలాగా 2 కట్స్ని ఇలా కలిపి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా లాక్ చేసేయండి. లాక్ చేసి ఇలా ఈ కరువు తిప్పుకుంటూ వచ్చి ఇక్కడ లాక్ చేయాలన్నమాట. ఇది చూడండి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇది చూసారు కదా, ఈ 2 కట్స్ ఉన్నాయి కదా, ఈ 2 కట్స్ని ఇలా పట్టుకుని ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి. ఈ షేప్ అన్నది ఇది చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా రౌండ్ షేప్ వచ్చినట్టుగా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా మీకు ఈ నోక్ లాగా ఎక్కడ కనిపించదు అనమాట. ఇలా ఇది చూసారు కదా, ఇలాగా రౌండ్ షేప్ వచ్చినట్టుగా వస్తుంది చెస్ట్ దగ్గర. ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మిగతా డాట్స్ ఇక్కడ చూసారా, ఈ సైడ్ కట్ ఉంది కదా ఉక్సుల దగ్గర, ఈ కట్ దగ్గర ఇలా పట్టుకుంటాం. ఇది మాత్రం సేమ్ డిటో ఇలా ఎప్పుడు వేసుకున్నట్టుగానే వేసుకుంటాం. ఇక్కడ 2.5 ఇంచీలు పొడవు పెడతాం. ఖర్చు వచ్చేసి 1/4 ఇంచు. ఈ 1/4 ఇంచు దగ్గర నుంచి ఈ 2.5 ఇంచులకి ఇలాగ కలిపేస్తాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చు తీసుకుంటే ఈ 1/4 ఇంచు అన్నది మీకు డిఫరెంట్ రాదన్నమాట. దాని తర్వాత ఈ 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత 2 డాట్స్కి కలిపి ఇక్కడ ఒక చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుని ఈ 2 కట్స్ని ఇలా కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇంచీ టేప్ తీసుకుని ఇలా 4 ఇంచీలు పొడవు కింద చూడండి ఇక్కడ 4 ఇంచీలు పొడవు కింద మనం తీసుకోవాలి. ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోవాలి ఈ రకంగా. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రౌండ్ షేప్ అన్నది వచ్చి ఎక్కడ కూడా పాయింట్ రాకుండా నీట్గా రౌండ్ షేప్ అన్నది వస్తుంది. చూసారు కదండి ఈ రకంగా. సేమ్ ఇదే రకంగా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ మీకు ఇలాగే ఎక్కడా కూడా మీకు అసలు ఈ నౌక్ అనేది లేకుండా అంటే ఇలా ఇలా నీట్గా ఇలా వచ్చేస్తుంది రౌండ్. చూసారు కదండి ఈ రకంగా రౌండ్ షేప్ రావాలి అనుకుంటే కనుక ఇలా రౌండ్ షేప్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చి నాకు ఇలా పైకి వచ్చినట్టు కాకుండా షేప్ వచ్చినట్టు కాకుండా రౌండ్ షేప్ రావాలని అడిగితే మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.